విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని జన్మదిన వేడుకలు ఆదివారం సాయంత్రం కొత్తపేటలోని పీడీఆర్ కన్వెన్షన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మరుపిళ్ల ఎల్లాజీ, పెళ్లా శ్రీనివాసరావు పీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు పెట్టే అన్నా క్యాంటీన్ను తీసేసి పేదలను అనేక ఇబ్బందులకు గురి చేశారని, దాన్ని గుర్తించిన కేశినేని శివనాథ్ చిన్ని పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆనాడే కేశినేని శివనాథ్ చిన్ని మొబైల్ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు పట్టెడు అన్నం పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమీర, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్, టీడీపీ సీనియర్ నాయకులు బంకా నాగమణి, కొనిజెట్టి రమేష్, పీడీఆర్ కన్వెన్షన్ అధినేత పి దుర్గారావు తదితర ప్రముఖులు పాల్గొని ఎంపీ చిన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలను, విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. మళ్ళీ 59,000 రావాలంటే 59,000 పైన రావాలంటే మళ్ళీ కేసీఆర్ చిన్ని గారి వల్ల సాధ్యం అవుతుంది తప్ప మరొకరి వల్ల సాధ్యం కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కేసీఆర్ చిన్ని గారు నాకు 25 ఏళ్ల నుంచి ఆయన కుటుంబంతో నాకు దగ్గర అనుబంధం ఉంది. కేసీఆర్ చిన్ని గారు రాజకీయాల్లోకి వచ్చే ముందు నాకు ఒక మాట అన్నారు, మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలి అంటే ప్రజల మనసును గెలవాలి అని చెప్పారు. ఎలక్షన్లకు ముందు మరి ఆనాడు అన్నా క్యాంటీన్లు ఉండే, పేదవాడికి పట్టి అన్నం పెట్టేటువంటి నేపథ్యం ఉండేది. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి పేదవాడి అన్నం పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. అన్నా క్యాంటీన్లు ఆపేసినటువంటి నేపథ్యంలో తన సొంత డబ్బులతోటి 7 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు నడిపిన వ్యక్తి మన నాయకుడు కేసీఆర్ చిన్ని గారు. ఎంతో మంది పేదవాళ్ళు ఆకలి తీర్చడమే కాదు, కిడ్నీ బాధితులకు సహాయం చేశారు, చదువుకునే బిడ్డలకు ఫీజుల విషయంలో సహాయం చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఉంటే సహాయం చేశారు. మా సోదరులు కేసీఆర్ చిన్ని శివనాథ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక తోమలవేల సెంటర్ లో మరిపల్లి ఎల్లాజీ గారు ఘనంగా వేడుకలను నిర్వహించడం, ఈ వేడుకలకి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది. వాళ్ళ చిన్ని గారి జన్మదిన వేడుకలు కేవలం పశ్చిమ నియోజకవర్గమే కాదు, 7 నియోజకవర్గాల్లో కూడా ఘనంగా జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రజా సమస్యల మీద పార్లమెంట్ లో మాట్లాడవలసి ఉంది. వారి ఢిల్లీ వెళ్ళినా వారి మీద ఉన్న అపారమైనటువంటి అనుభవం, అభిమానంతో ఈ రోజు ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. కేవలం ఏదో కేక్ కటింగ్ కాదు, పేద వర్గాలకు వస్త్రదానం, అన్నదానం, అనేకమైనటువంటి పేద వర్గాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు వారి పేరుతో చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కేసీఆర్ చిన్ని గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంపీ కాకముందు కూడా ప్రజల మనసులు గెలవాలన్నటువంటి ఆకాంక్షతోటి మరి పేదవాడికి ఆకలి తీర్చడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే జగన్మోహన్ రెడ్డి తీసేసినటువంటి నేపథ్యంలో ఆయన సొంత ఖర్చులతోటి 7 నియోజకవర్గాలు అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి కేసీఆర్ చిన్ని శివనాథ్ గారు. ఆయన ఒకటే మాట అన్నారు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అన్నా క్యాంటీన్లు ప్రారంభించేంత వరకు నా ఈ అన్నా క్యాంటీన్లు మరి కొనసాగుతాయని వారు మాట ఇచ్చారు, చివరి వరకు చేశారు. అంతేకాకుండా కిడ్నీ బాధితులకు కానీ మరి ఎవరైనా చదువుకున్నటువంటి పిల్లలకి ఫీజులు కానీ ఈ రకంగా తన సొంత డబ్బులతోటి మరి ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి విజయవాడ పార్లమెంట్ చరిత్రలో 2,85,000 మెజార్టీ ప్రజలు ఇచ్చారు. అందులో పశ్చిమ నియోజకవర్గంలో కూడా 59,000 మెజార్టీ ఇచ్చారు. ఇది ఒక చరిత్ర, పార్లమెంటుగా చరిత్ర, పశ్చిమ నియోజకవర్గం చరిత్ర. ఈ 2,85,000 ఇచ్చిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఈరోజు వారానికి 5 రోజులు విజయవాడలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తన సొంత డబ్బులతో కూడా విజయవాడ పార్లమెంటులో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేద వర్గాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేసీఆర్ చిన్ని గారు మరిన్ని జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, మరిన్ని సార్లు ఎంపీ అవ్వాలని హృదయపూర్వకంగా
కోరుకుంటూ వారికి మా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రోజు మా ప్రీతం నాయకులు మా అన్నగారైన కేసీఎన్ చిన్ని గారు జన్మదిన వేడుకలు ఈ రోజున కోనల సెంటర్లో మా ఆధ్వర్యంలో రంగరంగ వైభవం జరిగింది. అలాగే ఈ రోజున వాడవాళ్ళలో కూడా మన విజయవాడ పార్లమెంట్ లో అన్ని చోట్ల కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు ప్రజలంతా కూడా సంతోషంగా కార్యక్రమం చేసుకుంటారు. వారికి అందరికి కూడా వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ఇచ్చిండు. చిన్ని గారికి 50 కూడా చెప్తున్నా. పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివరాజ్ చిన్ని గారి జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ ఈ మంచి కార్యక్రమం తీసుకోవటం, భారతదేశంలోనే ఎక్కువ నిధులు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎంపీ గారు కేసీఆర్ శివరాజ్ చిన్ని గారు ఒక మాట అన్నారు ఇటీవల. గడ్కరీ గారు అయ్యా ఎంపీ గారు ఎవరయ్యా విజయవాడ ఎంపీ గారు కేసీఆర్ శివరాజ్ చిన్ని గారా కుమార్ గారు అన్నారు సాక్షాత్తు. అయ్యా ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా విజయవాడకి పార్లమెంట్ లో ఇంకా అడుగుతానే ఉన్నారు. ఎవరు కనపడినా కూడా మా విజయవాడకి ఏం చేస్తారు, మా విజయవాడకి ఏం చేస్తారు అని అడుగుతా ఉంటే అందరూ కూడా చాలా మంది మంత్రులు అయ్యో మనం చాలా ఇస్తున్నాం ఇంకా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి కొంతమంది మొహం చాటేస్తా ఉన్నారంట. అంటే ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం కార్యసాధకుడు, సాత్వికుడు, మరి ఎంతో అభివృద్ధి పదాల ముందు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి రేపు ఉత్సవాలు కూడా చేసేటువంటి కార్యక్రమంలో రేపు దసరా ఉత్సవాలు చేయడం కోసం కూడా సన్నద్ధమై ముందుకెళ్తున్నాడు. వారికి ప్రత్యేకంగా ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా వారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. Like, subscribe and press the bell icon for new updates.